హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వి ఫిల్మీ టాకీస్. అండ్ ఈరోజు టాపిక్ చూసుకుంటే ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి. వార్ 2 డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ మొత్తం డ్రాగన్ మూవీ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ప్రజెంట్ ఈ సినిమా అయితే షూటింగ్ అయితే శరవేగంగా సాగుతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు తీసిన సినిమా ఒక కథను కూడా దేశాన్ని బయట చూపించింది లేదు. కథ మొత్తం దేశంలోనే ఒక వరల్డ్ క్రియేట్ చేసి మొత్తం చూపించాడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ మూవీలో అయితే నీల్ అయితే దేశాన్ని దాటి ప్రపంచాన్ని మొత్తం చూపించేలా కథని స్టోరీ డిమాండ్ మేరకు ఆయన బౌండరీలు దాటి వెళ్ళాడు. ఈ సినిమా గ్లోబల్ యాక్షన్ ఉండడంతో ఇండియాలోనే ఒక లాంగ్ షెడ్యూల్ని ప్లాన్ చేశాడంట. అంటే షూటింగ్ అయితే 45% అయితే కంప్లీట్ అయిందంట. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా అంటే చాలా సన్నబడ్డాడు. బాడీ మొత్తం చేంజ్ చేశాడు. లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఈసారి అయితే ఎన్టీఆర్ మాఫియా యాక్షన్ పవర్ఫుల్ ప్యాక్తో కనిపించబోతున్నాడంట. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే గూస్ బాంబ్స్ అని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారికి అయితే కేజీఎఫ్ సలార్ కంటే ఈ సినిమా తన ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ కాకుండా ఎమోషనల్ కంటెంట్ కలిగి ఉండేలా స్టోరీ రాసుకున్నట్లుగా తెలుస్తుంది. రుక్మిణి వసంతన్ హీరోయిన్ గా నటిస్తుంది అండ్ రవి బసు సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకమై ఈ సినిమా తెగెక్కిస్తున్నారు. సో 2026 జూన్లో గ్రాండ్గా ఈ సినిమాని రిలీజ్ చేద్దామని టార్గెట్గా పెట్టుకున్న చిత్ర యూనిట్. సో చూడాలి. నేనైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎన్టీఆర్ నీల్ మూవీ నాది ఒక గ్లిమ్స్ కనుక వదిలితే దసరాకి నేను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఈ ప్రాజెక్ట్ మీద మీరెంత ఎక్సైటెడ్గా ఉన్నారో కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ.